తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనం చేసుకోవాలని నర్సీపట్నం నుంచి నాయుడు గారు కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతికి వచ్చారు. ఇక్కడ టోకెన్లు తీసుకునే సమయంలో జరిగిన తొక్కిసలాట్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు, అని తెలుసుకుందాం. మీరు కూడా ఉన్నారు క్యూలో, ఏం జరిగింది? నేనే ఉన్నాను బాబు, క్యూలో టికెట్ కానీ నిలబడ్డాము. తొక్కులాట్లో మా ఆయన చనిపోయాడు బాబు. నేను పడిపోయాను బాబు, నన్ను లెగదీసి ఒడ్డును పడేశారు బాబు. నేనేం చెప్పేది బాబు, ఇంకా పోయాడు బాబు, మా ఆయన చనిపోయాడు బాబు. నిన్న 12 గంటలకే రూమ్లో పెట్టేశారు బాబు మమ్మల్ని గేట్ లోపల. ఈ జనాలందరూ ఒకసారి వచ్చి తలుపులు తీసేయడంతో వెంటనే ఇంకా అలా ఒకరి మీద ఒకరు పడిపోయి తొక్కులాట్లో ఇది అయిపోయాడమ్మా. గంట వరకు నాకు మా ఆయన చచ్చిపోయాడని సంగతి నాకు తెలియదు. ఫోన్లు చేస్తున్నాను, ఏడి మనిషి ఏడి జనంలో ఎక్కడ సిక్కడిపోయాడని. ఫోన్లు చేయగా పోలీసు అతను ఒక గంట పోయిన తర్వాత అతను జేబులో ఫోన్ తీసి ఫోన్ చేశాడు నాకు. ఈ ఫోన్కి ఎవరో ఫోన్ చేస్తున్నారంటే బాబు మా ఆయన ఎక్కడ ఉన్నాడండి, మీ ఆయన లేడమ్మా, ఇంకా మీ ఆయన చచ్చిపోయాడమ్మా అన్నారు. ఫలానా హాస్పిటల్కి రమ్మంటే అంబులెన్స్లో వచ్చేసాను బాబు. వచ్చేసిన కానీ జలగే ఉంటున్నాను బాబు. నేనేం చేసి వచ్చాం బాబు. 3 సంవత్సరాలు బాబు, ఎప్పటి నుంచో 10 సంవత్సరాల పైనుంచే వస్తున్నాడు బాబు. 2 సంవత్సరాల నుంచి నన్ను తీసుకొస్తున్నాడు. పోయిన సంవత్సరం అక్కడే తీసుకున్నాం బాబు టికెట్లు. పోయిన సంవత్సరం అలా బిల్డింగ్లో పెట్టలేదు, బయట రోడ్డు మీద అటే పోయి ఎక్కిలెళ్ళి ఇదే మనుషులు కూర్చోబెట్టి ఇలా డైరెక్ట్గా పంపించేశారు. 2-3కి కాళ్ళు చేయలు ఇరిగిపోయాయి, కానీ పోయిన సంవత్సరం ఏమీ లేదు బాబు. ఈ సంవత్సరం గేట్ లోపల పెట్టేసి గేట్ ఒకసారి తీయడం వాళ్ళు జనాలు అందరూ తొప్పులాట్లో పోయారు బాబు. చేసిందంతా అలా టికెట్లే పోద్దని చెప్పండి బాబు. నేనేదో అన్యాయం అయిపోయాను బాబు, మిగతా వాళ్ళు కూడా అన్యాయం చేయకండి బాబు. అదొకటి చేసి పెట్టండి బాబు. నేను ఎలాగో పాడైపోయాను, నా అలాంటి ముండల్లా వాళ్ళు చేయకండి బాబు. అండగా ఉంటారు మా ప్రభుత్వము, సీఎం గారు అంతా ఆయన కల్లో నీళ్లు పెట్టుకున్నారు. ఇట్లా జరిగిందని తెలిసి అసలు అలాంటిది ఏం పెట్టకండి బాబు. తినక దేవుడి దర్శనానికి ప్రతి వాళ్ళు వస్తారు. 300 కదా 500 చేయమని బాబు. 500కి టికెట్ కొనుక్కొని దేవుడి దర్శనానికి వెళ్తారు, కానీ అలాంటివి పెట్టి పెట్టద్దు బాబు. పడిపోతావు గమ్ముండు మా అలాంటివి పెట్టకండి బాబు. సంవత్సరానికి 2 సార్లు దర్శనానికి వచ్చి ఇవ్వడండి. ఆ దేవుడి దర్శనానికే ఉండిపోయాడు ఇక్కడ. గోవిందా 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 అనుకోనే ఉంటాడు బాబు. అతను సేరా పిచ్చి తండ్రి, 7 కోట్ల వాడంటే మా ఆయన నచ్చాడు ఆ దేవుడికి. ఇతను సేవ చేయించుకోవడానికి ఇతన్ని ఇక్కడ ఉంచేసుకున్నాడు బాబు. మేము ముందుగా ఆదివారం నాడు బయలుదేరి సేవకు వచ్చాము సార్. మేము కొండ మీద ఉన్న సేవ చేసుకుంటున్నాం. మా మావయ్య మా అక్క నేను మార్నింగ్ వచ్చారు ఈ ఏకాదశికి దర్శనానికి, కానీ టికెట్ల కోసం వచ్చారు సార్. మేము ఇలా నైట్ ఇలా తెలియగానే అక్కడ కొండ మీద నుంచి సేవలోంచి మధ్యకి వచ్చేసాం సార్. మేము మా మావయ్య చూడడానికి మా అక్క దగ్గరికి వచ్చేసాం. ఆయన బోర్లు వేసే దాంట్లో వర్కర్ సార్, అంతే. అక్క ఆకులు కుడుతుంది అక్క. పిల్లలు ఒక పాప. మాకు జరిగినట్టు వేరే ఎవరికి జరగకుండా ఉంటే చాలు సార్, అంతే. ఇంకా అంతకుమించి మేము కోరుకునేది ఏమీ లేదు సార్. అది అంతా భగవంతుడి దయ అని అనుకుని స్వీకరిస్తాం, కానీ మాకులా ఎవరు బాధపడకూడదు ఇక మీదట. ఇలా గుమ్ముగా ఉంచి టికెట్లు ఇచ్చి ఇలా మళ్ళీ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి మళ్ళీ వేరే ఒకరు రాకుండా చూస్తే అది చాలు సార్, అదే కోరుకున్నాం సార్. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు జరగకూడదంటే ఏ మండలంలో వాళ్ళకి ఆఫ్లైన్ టికెట్స్ మనకి ఎట్లా కళ్యాణ మండపాలు ఉన్నాయి టీటీడీవి, ఏ మండలంలో వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఈ రష్ అనేది ఒక తిరుపతిలోనే పడకుండా ఏ ఊర్లో వాళ్ళు తీసుకొని ప్రశాంతంగా ఒక ప్లాన్తో తిరుపతికి రాగలుగుతారు. మనం లడ్లు ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో టికెట్స్ని కూడా మన టీటీడీ కళ్యాణ మండపంలో డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. మనం చూస్తున్నాము బాధిత కుటుంబాలు చాలా తీవ్ర ఆవేదనకు గురవుతున్నాయి. తాము దేవుడి దర్శనానికి వస్తే దేవుడి దగ్గరికే తీసుకెళ్లారని చెప్పి కూడా వాళ్ళు చాలా తీవ్ర కలత చెందుతున్నారు. ఇప్పటికైనా టీటీడీతో పాటు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఎవరికి ఇలాంటి ఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. జర్నలిస్ట్ ప్రదీప్తో అమర్, ఎన్టీవీ తిరుపతి.